మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. తమిళ సినీ రాజకీయ వారసత్వం మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బానిధి సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఇన్బానిధి డెబ్యూ ఫిక్స్ అవ్వగాయి వార్త హాట్ టాపిక్గా మారింది. తమిళ రాజకీయాలకు సినిమాకి మధ్య మంచి సంబంధం ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినవాళ్లే. ప్రస్తుత తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్. ఇతను కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఒకవైపు సినిమాల్లో సక్సెస్ సాధిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. తమిళనాడులో డిప్యూటీ సీఎంగా చర్యలు చేపట్టి సక్సెస్ఫుల్గా తన పదవిని కొనసాగిస్తున్నారు. ఇదివరకే మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేశాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మారి సెల్వరాజ్కు ఒక కొత్త బాధ్యతను అప్పజెప్పారు. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ వారసత్వం అనేది ఎప్పటినుంచో కామన్గా వస్తున్న ప్రక్రియ. ఒక పొలిటీషియన్ కొడుకు ఎలా అయితే పొలిటీషియన్ అవ్వాలనుకుంటాడో, సినిమా హీరోల కొడుకులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. కనీసం హీరోగా ఎంట్రీ ఇవ్వకపోయినా ఏదో ఒక పని ఇండస్ట్రీలోనే చేయాలి అనుకుంటారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్బానిధి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇన్బానిధి చేయబోయే సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది తమిళ్ వర్గాల్లో. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మారి సెల్వరాజ్ ప్రస్తుతం విక్రమ్ కుమారుడు ద్రవ్ విక్రమ్తో బైసన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మీద కూడా పలు రకాల అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ కుమారుడితో మారి సెల్వరాజ్ సినిమా ఉండబోతుంది. ఇకపోతే ఈ విషయం తెలిసిన కొంతమంది తెలుగు అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తనయుడు అఖీరానందన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అని మరోసారి డిస్కషన్ మొదలుపెట్టారు. అఖీరానందన్కు హీరో అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా తనలో ఉన్నాయి. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ మీద అవగాహన, ఎడిటింగ్ స్కిల్స్ తోపాటు ఫిజికల్గా కూడా తను చాలా ఫిట్గా కనిపిస్తాడు. చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ యూత్గా ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడేవారు, అచ్చం అఖీరా కూడా అలానే సిగ్గుపడుతుంటాడు. ఏదేమైనా అఖీరా ఎంట్రీ కూడా ఫిక్స్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదే హ్యాపీ. మరోసారి ధనుష్ సరసన సాయి పల్లవి కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఇన్బానిధి డెబ్యూ తమిళంలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అఖీరానందన్ సినీ ప్రవేశం కోసం తెలుగు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ యువ వారసుల సినీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.